కానీ ఆ టేబుల్ కాదు, అది ఒక చాప వేసి ఆ చేపల ఈ ఐటమ్స్ రొట్టెలు ఈ కూర తీసుకువెళ్ళి పెట్టిన తర్వాత నిలువు టంగీలు వేసుకొని ఆ ముగ్గురు మనుషులు వచ్చి ఆ అన్నం తినకుండా చెప్తాను కదా, నీ చర్చి ముందట ఒలివ చెట్టు ఉన్నది, ఆ ఒలివ చెట్లకు పండ్లు ఉన్నాయి, నీకు ఎన్ని పండ్లు కావాలో ఆ పండ్లు కోసుకొని నీ ఒడిలో నింపుకో అని చెప్తే మీరు తిన్నాక పోయి చెప్పుకుంటా నాకు తెలియని చెట్టు మా చర్చి ముందట ఎక్కడిది. సరే మీరు అన్నం తిన్న తర్వాత నేను పోయి చూస్తా అని నిన్న మనసులో అనుకొని ఏం చేసిన వరకు అన్నం పెడుతున్నా. అన్నం ఇట్లా ఆ రొట్టె ముట్టుకున్నా ఈ అన్నం కాదు, ఆ రొట్టె ముట్టుకుంటే ఇట్లా ముట్టుకుంటా అంటే అవి ఈ గోధుమ గింజలు జారినట్టే జారుతున్నాయి అన్నట్టు. నాకు అర్థమవుతలేదు. నేను మంచిగానే రొట్టె చేసిన, ఎంత మంచిగా ఉన్నది, చేతికి అంటుతలేదు అది, కానీ మంచిగా సాఫ్ట్గా మంచిగా ఉన్నాయి అన్నట్టు. అవి చూడడానికి కూడా చాలా అందంగా ఉన్నాయి. ఇక వాళ్ళు తిన్న తర్వాత బాటిళ్ళల్లో వాటర్ పెట్టి బయటకు వచ్చి ఆ ఒలివ ఆ చెట్టు చూసేసరికి చాలా పెద్ద చెట్టు, దేవుని స్తోత్రం, మీ బోరింగ్ ముందట ఇంత కాయలు ఉన్నాయి. ఆ కాయలన్నీ తెంపుకుంటా ఉంటే ఎన్ని తెంపినా కొన్నే ఉంటాయి, ఎన్ని నేను తెంపుకున్నా అవి కొన్నే ఉంటాయి. ఎందుకు ఇలా ఉంటానే అని అంటే మళ్ళా ఆ గేటు ముందడికి ఆయన వచ్చి అంటున్నాడు కదా, మంచి ఒలివ పండ్లనే నేను ఉంచినా నీ దగ్గర. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఖరాబైన పండ్లు, మరుకున్న పండ్లు నీ దగ్గర ఉంచలేదు, నేను మంచి పండ్లనే నీ దగ్గర ఉంచిన అని చెప్తాను. చెప్పిన తర్వాత ఆ పండు ఒక్కొక్కటి తీసుకుంటా చూస్తే నిజంగా ఆ పండ్ల మీద ఏం మరకలేదు. ఎట్లున్నాయంటే మంచిగా పచ్చగా మన మామిడి పండ్ల మాదిరిగా ఇంతకింతే ఉన్నాయి, కానీ అది మామిడి పండ్ల కలర్ లాగా ఉన్నాయి, ఏం మరకలేదు, మంచిగా ఉన్నాయి. అబ్బా ఎంత మంచిగా ఉన్నాయి ఇవి అని అంట. ఆ పండ్లనే నీకు ఇష్టంగా ఇచ్చిన నేను, నువ్వెందుకు బాధపడుతున్నావు, నువ్వు అస్సలు బాధపడకు అని చెప్పిన తర్వాత నేను ఇంట్లోకి వెళ్ళి చూసేసరికి ఒక్కరోజు ఏ మందస్సమును నువ్వు తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నావో అదే స్థలంలో వాళ్ళకి అన్నం పెట్టిన, అది మర్చిపోయినా నేను, అదే స్థలంలో అన్నం పెట్టిన, ఇగో దేవుని మందస్సం ఇక్కడ ఉన్నది, ఇగో మేము ముగ్గురం ఇక్కడ అన్నం తింటున్నాం, ఇగో ఈ పండ్లు ఇక్కడ ఉన్నాయి, ఈ మూడు నీకు ఇచ్చిన ఈ నూతన సంవత్సరంలో నీకు నేను చేయబోవు వాగ్దానం ఇది, దేవునికి స్తోత్రం. ఇదిగో నేను నిన్ను ఈ సంవత్సరం అంతా బహుబలంగా మిమ్మల్ని వాడుకోబోతున్నా, నువ్వు భయపడకు, దేనికి భయపడకు, ఏ సమస్యకు భయపడకు, నేనున్నా అంటే నేను అంటున్నా. మీరు అన్నం ఈ మాంసం ఇట్లా తిన్నారు కదా, మరి నాకేమి ఇస్తున్నావు, నాకు కూడా బలం కావాలి, నాకేమి ఇస్తున్నావు అని నేను అంటే దేవునికి స్తోత్రం. ఇట్లా చేతులు చాపి మొత్తం ఆయనలో మొత్తం నీళ్ళని చేసుకున్నాను నన్ను, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, 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 దేవునికి మహిమ. అప్పుడు నాకు అనిపించింది ఆ చేతులు ఎలీషాది గుర్తుకొచ్చింది నాకు, దేవునికి స్తోత్రం. చచ్చిపోయిన కుమారుణ్ణి దైవజనుని దగ్గరికి వెళితే నా కుమారుడు తప్పకుండా బతుకుతాడు అని సునమీరాలు ఎట్లా వెళ్ళిందో, ఈరోజు నిజంగా నేను చచ్చిపోయినా, నా జీవితంలో నాకెన్నడూ ఈ అనారోగ్యం రాలేదు, దేవునికి స్తోత్రం. అసలు నాకు పిల్లలు ఉన్నప్పటికీ కూడా నాకు ఏ సూది ఏ మందు తెలియదు, నేను అట్లా వెళ్ళి ఇట్లా డెలివరీ అయి వచ్చిందాన్ని, ఎప్పుడు నాకు ఇంత అనారోగ్యం రాలేదు. అసలు ఈ 2000 సంవత్సరంలో నా కొడుకు ఒక కలవడ్డదంట, నేను చనిపోయినట్టు కలవడి నా దగ్గరికి వచ్చి నా ముఖంలో ముఖం పెట్టి, మమ్మీ నువ్వు చనిపోయినట్టు కలవడ్డది నాకు అంటే, నిజంగా నాకు నేను ప్రవచనం కూడా వచ్చింది నేను చనిపోతా అని. నువ్వెందుకు చనిపోతా అని అనుకుంటున్నావు అని మన దేవుని బిడ్డల ద్వారా దేవుడు నాతో మాట్లాడు. అంత బలహీనంగా ఈ సంవత్సరం నేను తయారైనా, కానీ నా దేవుడు నన్ను ఎంత బలంగా ఉంచిండో రాత్రి కాల సమయంలో నాకు అర్థమైంది, దేవునికి స్తోత్రం. నేను అనేక జనులకు నీకు తల్లిగా ఉంచిందంటే ఆ కూర తీసుకుంటా సేవకులకు పెడతాను కదా అంటే, దేవునికి చాలామంది సేవకులు తయారైన అక్కడ తెల్ల బట్టలు వేసుకొని ఎంత తోడినా ఉడతలేదు, దేవునికి మహిమ కలుగును గాక. అది ఎంత తోడినా
ఒడుస్తలేదు. అప్పుడు అంటున్నా, ఇందుకోసమే నిన్ను నేను వాడుకుంటున్నా, ఇందుకోసమే నిన్ను బ్రతికించుకుంటున్నా అని నా దేవుడు నాతోనే మాట్లాడి ఉన్నాడు. హల్లెలూయా. అప్పుడు నేను అంటున్నా, ప్రభువా, దాదాపు 8 సంవత్సరాలు అవుతుంది దేవుని మందసమును నేనే గుంజుకపోయి ఇంట్లో పెట్టుకున్నా. ఇక్కడ పెళ్ళి బాజాలతోని దేవునికి స్తోత్రం. అది ఎట్లా అంటే ఆ రోజు ఇట్లనే ఉపవాస ప్రార్థన, మంచి చర్చిలోకి వెళ్ళి ఆ మందసమును తీసుకొచ్చి అసలు చూడద్దు, అది ఇట్లనే ఎర్ర కార్పెట్ నుండి మన టీవీలలో చూపిస్తారు చూడండి, బంగారం ఇంత డబ్బాలల్లో పెట్టే, ఆ పెట్టెను తాళ్ళు పట్టుకొని గుంజుకపోయి నా ఇంట్లో పెట్టుకొని ఏం చేసిన కదా అంటే, ఇంట్లో ఏమున్నదో నేను చూడాలి. అసలు మందసం అంటే ఏంటిదో నాకు తెలియదు. ఇంట్లో ఏమున్నదో చూడాలన్నా ఆ తాళానికి వేసిన చిన్న రంధ్రం ఉంటే ఆ రంధ్రంలోకి వెళ్ళి నా కన్ను పెట్టి చూసినప్పుడు దాని మీద పేరు ఏమున్నది అంటే జీవ గ్రంథము అనే బుక్ ఒకటి ఉన్నది. ఇంకొకటి ఏమున్నది, అహరోను కర్ర అన్నది ఒకటి ఉన్నది. చిన్న చిగురు, దేవునికి స్తోత్రం, ఒక చిన్న మొక్క అది చిగురించి అందులో ఉన్నది. చుట్టూ ఈ ఎర్ర కలర్ కార్పెట్తోని మెత్తడి క్లాత్ ఉంటుంది కదా, అవి జుట్టి అందులో ఉన్నది. ఒకటి రొట్టె విరిచే పాత్ర అందులో ఉన్నది. దేవునికి స్తోత్రం. ఇది నాకే కావాలి, నేను ఎవరికి ఇయ్యా అని నేను ఇంట్లో పెట్టుకున్నా. దేవునికి వందనాలు. అది 8 సంవత్సరాల క్రితం పడ్డది. నిజంగా అప్పటి నుండి దేవుడు నన్ను బహుగా ఆశీర్వదిస్తున్నాడు. హల్లెలూయా. మళ్ళీ అదే రాత్రికాల సమయంలో ఆ అన్నం పెట్టుడైతే నిజంగా నా అదృష్టం. దేవునికి స్తోత్రం. వాళ్ళందరికీ వాళ్ళ ముగ్గురికి అన్నం పెడుతూ ఉంటే ఎంత సంబరం. చిన్న పిల్ల కదా, చిన్న పిల్ల ఎట్లా ఉరుకుకుంటూ సేవ చేస్తున్నదో అలా బలంతో నేను సేవ చేస్తున్నా. ఈ టైంలో ఇలా ఉండొచ్చు నా అని, నన్ను ఇంత శోధించవచ్చు నా అని ఫస్ట్ బాధపడ్డా. కానీ ఆ తర్వాత ఆ దేవదూతలు నాకు పరిచర్య చేసిన తర్వాత నాకు బలం, శక్తి అనేది వచ్చింది. దేవునికి స్తోత్రం. వాళ్ళకు అన్నం పెట్టి నిజంగా నువ్వు ప్రార్థన చేసినప్పుడు, నువ్వు ఇక్కడ ఉన్నావు, నువ్వు ఇష్టమైన దానవు, నేను బహుగా ప్రేమిస్తున్నా, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను అని చెప్పి ఇట్లా కౌగలించుకున్నప్పుడు దేవునికి స్తోత్రం, మొత్తం నేను ఇలా లేనిగా తెల్ల వస్త్రములతోనే దగదగ మండుతున్న. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంట నాలో అగ్ని అయిపోయింది. ఆ రోజు నేను ఒకటే మాట, అవును ప్రభా, అన్నం పెట్టిన వాళ్ళకు ఆశీర్వాదం వెంబడే ఉంటుంది. అన్నం పెట్టిన వెంటనే అబ్రహాము తన సంతానమును పొందుకున్నాడు. అన్నం పెట్టిన తోడనే షునేమీరాలు తనకు చచ్చిపోయిన బిడ్డను కాపాడుకున్నది. నిజంగా నా కుటుంబానికి ఈరోజు ఆశీర్వాదం అంటే నేను అన్నం పెడితేనే నన్ను ప్రాణాలతోని బ్రతికించుకున్నావు. నాకు అనిపించింది ఎంతమంది నా కోసం ప్రార్థన చేస్తున్నారు, ఎంతమంది నన్ను దీవిస్తున్నారు, ఎంతమంది నన్ను ఆదరిస్తున్నారు. ఆ తల్లి మాకు అన్నం పెట్టిందని ఎంతమంది అనుకుంటారు. మెలకు వచ్చిన తర్వాత ఇవన్నీ నాకు గుర్తుకు వస్తున్నాయి. నిజంగా దేవునికి స్తోత్రం. ఈ ధన్యత దేవుడు నాకు ఇచ్చినందుకు దేవునికి వందనాలు. మంచి ఆ ఒలివ చెట్టును చూస్తే ఇప్పటికీ ఆ దర్శనం, ఆ చెట్టు నాకు ఉన్నది. ఎంత మంచి పండ్లు, అనేకం ఉన్నాయి పండ్లు, కానీ ఎన్ని తెంపినా కొన్నే ఉంటున్నాయి. అంటే ఆ ఒలివ మొక్కలు మీరే. దేవునికి స్తోత్రం. సంఘమే, మంచి సంఘాన్ని ఆల్తుపాల్తున్నంత తీసేసి జల్లడబట్టినప్పుడు కదా పొట్టు తోలు అంత పోయినట్టు అది పోయి గట్టి గింజలను ఉంచినట్టు నా సంఘాన్ని దేవుడు గట్టి గింజలుగా చేసింది. ఈ గట్టి గింజలే రాబోయే రోజులలో ఒక ప్రపంచనాన్ని సృష్టిస్తాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏలియా ఒక్కడే కానీ దేవునికి స్తోత్రం. అహాబు రాజును యెజబెలు రాణిని ఎలా వణికించాడో దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. మీరొక్కరే, మీ ఊరికి మీరొక్కరే కావచ్చు, కానీ మీ ఊరి ద్వారా, మీ ఒక్కరి ద్వారా మీ ఊరు రక్షింపబడుతున్నది, మీ ఇండ్లు రక్షింపబడుతున్నాయి, మీ పిల్లలు రక్షింపబడుతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక్కదాన్ని అని అనుకోవద్దు, ఎందుకంటే సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా.
ఒక సైన్యమే మనకు తోడుగా ఉన్నది. దేవునికి స్తోత్రం. నువ్వు భయపడవద్దు. ఏ శక్తులను చూసి భయపడవద్దు. ఏ మాంత్రిక కట్లను చూసి భయపడవద్దు. మరీ ముఖ్యంగా సమస్యలను చూసి భయపడవద్దు. దేవునికి స్తోత్రం. మన దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ప్రతి సమస్యనైనా ఆయన జయించి మనకు జయాన్ని అనుగ్రహిస్తాడు. ఈ కొద్ది సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.